వెల్కమ్ టు ధర్మవరపు సయ్యాట. ధర్మవరపు సయ్యాటకు ఈ భాగానికి స్వాగతం. ఎప్పట్లాగే చమత్కారమైనటువంటి ప్రశ్నలతోటి అందుకు అంతకన్నా చమత్కారమైనటువంటి సమాధానాల కోసం ఉద్దేశించబడ్డ ఈ ధర్మవరపు సయ్యాటలో పాల్గొనడం కోసం ఈ భాగంలో ప్రస్తుతం వస్తున్నారు శ్రీలక్ష్మి. కూర్చోండమ్మా. శ్రీలక్ష్మి గారు, ఏ ఊరు మీది? విశాఖపట్నం సార్. విశాఖపట్నం. ఏం చదువుకున్నారు మీరు? నేను ఇంటర్ వరకు చదివాను సార్. ఇంటర్ వరకు. ఇంటర్ చదివి ఏమిటి మీ ఇంట్రెస్ట్లు, హాబీలు ఏమైనా ఉన్నాయా? నా హాబీస్ అంటే సార్ మ్యూజిక్ వినడం, డాన్స్ చేయడం. మ్యూజిక్ వినడం, డాన్స్ చేయడం. మ్యూజిక్ పాడడం, డాన్స్ చేయడం కాదు. పాడడం అంటే నా శృతి అంత బాగుండదు. శృతి బాగుండదు, గొంతు బాగుంటుందా? ట్రై చేస్తే బాగుండొచ్చు, కానీ ట్రై చేయలేదు సార్. ఇంతవరకు ఎప్పుడు పాడదాం అనిపించలేదా? లేదు సార్. ఎప్పుడు అనిపిస్తుంది అంతగా సంగీతం వినేవాళ్ళకి కొంతన్నా పాడదాం అనిపిస్తుంటుంది. అనిపిస్తుంది సార్, నేను ట్రై చేయలేదు సార్. ఎందుకు మీకు అనిపించలేదు? వెరీ గుడ్. అనిపించకపోవడం మంచిదో కాదు భవిష్యత్తులో తెలుస్తుంది. సరే, ఇంకా ఎవరి పాటలు అంటే బాగా ఇష్టం? శాస్త్రీయ సంగీతమా లేకపోతే సినిమా పాటల? శాస్త్రీయ సంగీతం ఉంటుంది సార్. ఇప్పుడైతే ప్రెసెంట్ అయితే సినిమా కాబట్టి సినిమా సంగీతం ఎక్కువ సార్. పూర్వకాలంలో ఏ శాస్త్రీయ సంగీతం వినడానికి ఇష్టపడేవారు మీరు? నాకు శాస్త్రీయ సంగీతం మీద అంతగా నాకు తెలియదు సార్. కానీ కాబట్టి సంగీతం వింటారు, అది ఏదైనా సరే, శాస్త్రీయ సినిమా సంగీతం కానీ ఏదైనా సరే చెవికి ఇంపుగా ఉండేది సంగీతం. ఈ కార్యక్రమంలో నిబంధనలన్నీ మీకు తెలుసు కదా, రూల్స్ అన్నీ మీకు తెలుసు కదా. మరి మొదలు పెడదామా? ఓకే, 4 ప్రశ్నలు ఉంటాయి, ఈ సమాధానాలు తెలుసు కదా. ఇదంతా ఏమన్నా చెప్పాలి? తెలుసు. చింతామణి శ్రీమతి శ్రీలక్ష్మి గారిని మనం అడగబోయే మొట్టమొదటి ప్రశ్న ఏమిటి? ఆవిడకి సంగీతం అంటే కొంచెం ఇంట్రెస్ట్ ఉంది, వినే అలవాటు ఉంది, అట్లాగే ఇంటర్మీడియట్ వరకు చదువుకుంది, చక్కగా వంట అది చేస్తారు కదా మీరు? చేస్తాను సార్. వంట వెరీ గుడ్. వంట కూడా చేస్తారట. మరి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని చింతామణి, నువ్వు అడిగే మొట్టమొదటి ప్రశ్న ఏమిటి? కొంచెం అడిగే ప్రశ్నలు కొంచెం నాకు నా చేతులు సులువుగా ఉన్నా కష్టంగా ఉన్నా ఇదంతా చింతామణి చేసే పని, కానీ నేను చేసే పని తను ఏం అడుగుతుందో అది నీకు చెప్పడమే తప్ప నేను చేసేది ఏముండదు మధ్యలో. చూద్దాం అది మరి ఆమెకి నీ మీద ఎట్లా ఉంటుందో. అది మొట్టమొదటి ప్రశ్న. అది శ్రీలక్ష్మి గారు, మీకు తెలివైన కోడలకి ఏ ఇల్లు గొప్పది? ఏ పుట్టినిల్లు, బి మెట్టినిల్లు, సి పొరుగిల్లు, డి సొంతిల్లు. తెలివైన కోడలకి ఏ ఇల్లు గొప్పది? ఏ పుట్టినిల్లు, బి మెట్టినిల్లు, సి పొరుగిల్లు, డి సొంత ఇల్లు. తెలివైన కోడలకి కావచ్చు, చురుకైన కోడలకి, ఎట్లా కోడలికి అంటే పుట్టినీళ్ళైనా అవ్వచ్చు సార్, సొంత ఇల్లైనా అవ్వచ్చు సార్. అది తేల్చుకోవాలి. తేల్చుకున్న తర్వాత మనం చింతామణి అడుగుతాం అన్నమాట. ఖచ్చితంగా ఫలానా అని అనిపిస్తే సొంత ఇల్లు సార్. సొంత ఇల్లు అడగనా? చింతామణి, శ్రీలక్ష్మి గారు తెలివైన కోడలకి ఏ ఇల్లు గొప్పది అంటే సొంత ఇల్లు అని చెప్పారు. అది సరైన సమాధానమా? వెరీ గుడ్, సరైన సమాధానం. చాలా సంతోషం, చాలా బాగుంది. ఓకే శ్రీలక్ష్మి గారు, మీకు తర్వాత ప్రశ్న. పూర్వకాలం ప్రేమ సందేశాలను పావురాల ద్వారా పంపించేవారు, పక్షుల ద్వారా పంపించేవారు. మరి నేడు ఈ ఆధునిక యుగంలో ఎలా పంపిస్తున్నారు ఈ రోజున? ఏ టీవీ ద్వారా, బి రేడియో ద్వారా, సి పోస్ట్ ద్వారా, డి ఎస్ఎంఎస్ ద్వారా, లేక ఈమెయిల్ ద్వారా.
పూర్వకాలంలో పావురాలకి కాళ్ళకు ఎక్కడో చుట్టేవాడు అనమాట. అవును సార్. తోకలు చుడితే మళ్ళీ పావురం ఎగరలేదు, రెక్కలకు చుట్టినా ఎగరలేదు కదా, అక్కడే పడిపోతుంది. అందుకని కాళ్ళకి ఎక్కడో చుట్టేవాడు, కట్టేవాడు అనమాట. బరువు కట్టినా మళ్ళీ పావురం ఎగరలేదు. కానీ పావురం తెలుసుగా, పావురం అంటే ఇప్పుడైతే పావురాలు లేవు కదా సార్. ఇప్పుడు పావురాలతో పంపించారు. ఏమైనా పావురాలకి ఏమైనా ఉన్నాయి? పావురాలు చాలా ఉన్నాయి. ఉన్నాయి సార్, సిటీలో ఉన్నాయి. కానీ అంటే వాటికి కూడా కూడా విప్లవం వచ్చి ఈ లేఖలు అవి తీసుకెళ్ళలేదు. మానేసాయి. ఇంతవరకు మేము చేసింది అది మీరు చెప్పుకోవాలమ్మా. ఊరికే నేను అడుగుతున్న పావురాలు లేవు కదా అంటే ఉన్నాయి కదా, రోజు కనిపిస్తున్నాయి కదా. 2 ఆప్షన్స్ ఉన్నాయి సార్. 2 ఆప్షన్స్లో మీరు నిర్ణయించుకోండి. 2 ఆప్షన్స్లో 4 ఆప్షన్స్ ఉన్నాయి మొత్తం. షుగర్ అంటే 2 ఆప్షన్స్ క్యాన్సిల్ సార్. 2 ఆప్షన్స్లోని ఏది బెస్ట్ అనేది. పూర్వకాలంలో అంటే ఈ టపాలు ఇవి కమ్యూనికేషన్ వ్యవస్థ లేదు కాబట్టి పావురాలకు లేకపోతే ఇంకేదైనా చిలకలకు వాటికో ఉత్తరాలు రాసేదను వాటి కాళ్ళకు వేళ్లకు కట్టి పంపిస్తారు, ఎగరేస్తారు. ఏం రోజులు బాగుంటేనేమో ఎవరికి వెళ్ళాలనో వాళ్ళకి వెళ్తుంది, లేకపోతే పక్కవాడికో ఎదుటి వాడికో వెళ్తుంది. ఎస్ఎంఎస్ డిఎస్ఎంఎస్ అడగనా శివాన్ని సిద్ధామణి. చాలాసేపు ఆలోచించిన తర్వాత శ్రీలక్ష్మి గారు ప్రేమ సందేశాలు ఈ రోజుల్లో ఎలా పంపిస్తున్నారు అంటే డిఎస్ఎంఎస్ ద్వారా అని అన్నారు. మరి ఆవిడ సమాధానం కరెక్టా? కంగ్రాచులేషన్స్ శ్రీలక్ష్మి గారు, మీ సమాధానం కరెక్ట్. చింతామణి, మనం అడిగే తర్వాత ప్రశ్న ఏమిటి శ్రీలక్ష్మి గారిని? అది వివాహం ఎవరికి ముఖ్యం? ఏ స్త్రీకి, బి పురుషుడికి, సి పురోహితుడికి, డి సమాజానికి. శ్రీలక్ష్మి గారు చాలా దీర్ఘంగా ఆలోచిస్తున్నారు. ఆవిడ ఆలోచన ముద్రలో పడిపోయారు. వారికి సరైన సమాధానం దొరికేలోగా మనం కార్యక్రమంలో ఒక స్వల్ప విరామం తీసుకుందాం.